నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు. నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఆర్మీ వైఫ్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను. కొత్త ప్లేస్లో వాళ్ళకి రాని లాంగ్వేజ్తో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారనే విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నానండి. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్కూల్స్ ఎలా ఉంటాయి అని చెప్పాలనుకుంటున్నా. 3 ఇయర్స్కి ఒకసారి పోస్టింగ్ వస్తుంది. కొత్త నైబర్స్, కొత్త ఫ్రెండ్స్, వాళ్ళతో ఎలా మింగిల్ అవుతారు, ఇలాంటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నాకైతే మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. నా వీడియోస్కి మీ సపోర్ట్ కావాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని విషయాలు, కొత్త విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఆర్మీ క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఆర్మీ క్వార్టర్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవి కూడా నేను మీకైతే చెప్తానండి. అలాగే మా హస్బెండ్స్ డ్యూటీ ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా నేను మీకు చెప్తాను. నా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నానండి. నార్త్ ఫుడ్ ఎలా ఉంటుంది, అలాగే సౌత్ ఫుడ్కి డిఫరెన్స్ ఏంటో కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఇక్కడున్న స్ట్రీట్ ఫుడ్ మొత్తం అంతా నేను మీకు వీడియో తీసి చూపిస్తానండి. ఇక్కడ ఫుడ్ వేరుగా ఉంటుంది. అలాగే మనం తినే కూరగాయలు కానివ్వండి, మనం వాడుకునే సరుకులు కానివ్వండి, ఏవైనా సరే సౌత్కి నార్త్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అవన్నీ కూడా నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో మీరు తప్పకుండా అయితే నా ఛానల్ని ఫాలో అవుతారని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్ అండి. అది 3 ఇయర్స్కి ఒకసారి మేము చేంజ్ అవుతాం కదా. అప్పుడు పిల్లలు ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఇక్కడున్న ఫ్రెండ్స్ని వదిలేసి మళ్ళీ కొత్త ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వడానికి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్కి, వేరే ప్లేస్లో ఎడ్యుకేషన్కి డిఫరెంట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఒక్కో ప్లేస్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, ఒక్కో ప్లేస్లో చాలా తక్కువగా ఉంటుందండి కంపేర్ చేసుకుంటే. సో నేను అవన్నీ కూడా నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మా పిల్లల స్కూల్ కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను. సో ఇవన్నీ జరగాలంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వీడియో చూసి వెళ్ళేటప్పుడు మాత్రం ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే నాకైతే కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. ఆర్మీ వైఫ్ యొక్క వెల్ఫేర్స్, మీటింగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, మా సినిమా హాల్ కానివ్వండి, మా క్యాంటీన్స్ కానివ్వండి, మా హాస్పిటల్స్ కానివ్వండి, వాటి ఫెసిలిటీ కానివ్వండి, ఎలాంటి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు, ఏమేమి ఉంటాయి, వీటిలన్నిటి గురించి నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. సో రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఆర్మీ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి, అలాగే నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరికీ ఎలా ఉంటుంది, అందరికీ ఒకేలా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా, ఇవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఆర్మీ ఏరియాలో సేఫ్టీ ఎలా ఉంటుంది, ఫ్యామిలీస్కి సేఫ్టీ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళకి రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను చెప్తానండి. హస్బెండ్స్ యొక్క డ్యూటీస్ ఎలా ఉంటాయి, టైం టు టైం ఎలా ఉంటుంది, వాళ్ళకి పీటీ కానివ్వండి, వాళ్ళకి మంత్లీ హెల్త్ చెకప్ కానివ్వండి, వాళ్ళకి వచ్చే ప్రమోషన్స్ కానివ్వండి, ఏమన్నా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే వాళ్ళ ర్యాంక్స్ గురించి కానీ, వాళ్ళ యూనిట్స్ గురించి కానీ నేను ఎక్కడ లీక్ చేయకూడదు. అదంతా ఆర్మీ రూల్ అండి. అవన్నీ బయటకు చెప్పకూడదు. కాబట్టి నేను అవేమి చెప్పను. కానీ మిగిలినవైతే నేనైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. నా వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నన్ను ఫాలో అవుతారనుకుంటున్నాను. మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. ఒకవేళ నేను ఏమన్నా రాంగ్గా మాట్లాడున్నా, లేదంటే రాంగ్గా చేసి ఉన్నా సరే సజెషన్స్ అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా ఇవ్వండి. నేనైతే వీటిని ఖచ్చితంగా ఫాలో అవుతానండి. మీ సజెషన్స్ తీసుకుంటాను. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, లేదంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ చేయండి. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. వెళ్ళేటప్పుడు లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.